అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ కోడలు. ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని రక్షణ కల్పించి న్యాయం చేయాలని సిపిని కలిసింది టీడీపీ నేత ఉమ్మిని సన్యాసిరావు కోడలు. ₹1 కోటి అదనపు కట్నం తేవాలని, చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని బాధితురాలు తెలిపింది. సన్యాసిరావు వేధింపుల వల్ల తమ నాన్న బ్రెయిన్ స్ట్రోక్ గురయ్యారని, అధికార అండతో తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంది. తమ క్యారెక్టర్ను తప్పుగా చిత్రీకరిస్తున్నారని, ఆడపిల్ల పుట్టిందని అత్తారింటికి రావద్దంటున్నారని బాధితురాలు రోహిణి తెలిపింది. నాకు 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఈ ఆడపిల్లని ఓం సన్యాసరావు పేరున్న అతను మంచి వ్యక్తి అని చెప్పేసి అందరూ అనేసరికి నా కూతురించి పెళ్లి చేయడం జరిగిందండి. పెళ్ళి అయిన 3 నెలల నుంచి అండి, 3 నెలలు బాగానే నటించారండి. 3 నెలల తర్వాత ఎరాజ్ చేయడం మొదలెట్టారండి. పెళ్ళి అయిన దగ్గర ఈ రోజు వరకు కూడా మాకు టార్చరే. ఇంటికి వస్తాం, మా ఇల్లు ఇంటికి వస్తాడండి, పెద్ద నోరు పెట్టి ఇంకా లేని పని మాట్లాడడం, ఓటుకు వచ్చినట్టు తిట్టడం అలాంటి చేస్తున్నాడండి. పెళ్ళి అయిందని ఇదే కాదండి, ఏ రోజు కూడా మేము సంతోషంగా ఉన్న పాపం లేదండి. మా పిల్లలు కొట్టేస్తాం, మా అల్లుడు వస్తే మేము ఇంట్లో ఉండకూడదట, మీకు కనిపించకూడదట. మేము అలాగే రూమ్లో వెళ్ళిపోతున్నాం అండి. రూమ్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే తను వాళ్ళ మదర్ వచ్చి నోటుకు వచ్చిన మాటలు, ఇలాంటి మనుషులు అలాంటి మనుషులు నోటుకు వచ్చినట్టు వెళ్తా ఉంటాడండి. అయినా సరే బయటకు వస్తే ఆడపిల్ల జీవితం కదా, ఎన్నాళ్ళు మనం అలా ఊరుకుంటాం, అలాగే దగ్గర 10 నెలలు బట్టి ఇలా ఊరుకుంటున్నామండి. కానీ ఆయన వస్తారండి. ఆయన వచ్చి 2-3 సార్లు వచ్చారు. పాప వచ్చి 10 నెలలు అయిందండి. ఆయన వచ్చారు, 2-3 సార్లు వచ్చారు. వచ్చి అంటారండి, పిల్లక పట్టుకొని ఈడ్చుకెళ్తాను, నిన్ను పేక్ కోసేస్తాను, నేను పిల్లక పట్టుకొని ఈడ్చుకెళ్తాను. అలా లేనిపోయిన మాట. మరి ఏ విధంగా మా పిల్లలు అక్కడ పంపించాలండి? నాకు 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఈ ఆడపిల్ల నేను ఓం సన్యాసరావు గారు మాజీ కార్పొరేటర్, యాదవ్ సంఘం ప్రెసిడెంట్ కూడా. వాళ్ళ పెద్ద అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. 2021లో అక్టోబర్ 25ని మ్యారేజ్ అనేది జరిగింది. 3 మంత్స్ బాగానే ఉన్నారు, కానీ ఆ తర్వాత నుంచి ఇంకా కట్నం వేధింపులు స్టార్ట్ చేశారు. మా అత్తగారు మా మామగారును వెళ్ళిన ప్రతిసారి బంగారాలు వేసుకునిరా, తర్వాత డబ్బు తీసుకునిరా అని చెప్పేసి. ఈవెన్ నేను మా పేరెంట్స్ 25,50,000 అని పెట్టారు పెళ్లి సమయంలోని. బంగారం ఆస్తులు కాకుండా క్యాష్ లోన్ పెట్టుకుని మరీ పెట్టారు. కాకపోతే అది తక్కువైపోయింది. బోర్డు ఎంత తెచ్చావు నువ్వు అని చెప్పేసి ఇంకా తీసుకురావాలని చెప్పేసి స్టార్ట్ చేశారు. పాప 2022 డిసెంబర్ 23ని పుట్టింది. తను పుట్టిన తర్వాత ఇంకా హెరాస్మెంట్ అనేది ఎక్కువైపోయిందండి. ఇంకా వల్గర్ వర్డ్స్ అనేది యూజ్ చేయడం అన్నీ చేశారు. ఇంకా నేను తెచ్చుకు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ కోడలు. ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని సిపిని కలిసింది టీడీపీ నేత ఓమి సన్యాసిరావు కోడలు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. వరలక్ష్మి, విశాఖ తూర్పు నియోజకవర్గం టీడీపీ నాయకుడు ఒమ్మి సన్యాసరావు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆయన కోడలు ఇవాళ సిపిని కలిశారు. తమకు న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని కూడా కోరటం జరిగింది. దాదాపు ₹1 కోటి అదనపు కట్నం తేవాలని కొన్ని నెలలుగా కూడా చిత్రహింసలు పెడుతున్నారని, ఆయన కొడుకు కూడా మొత్తం అందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారని కూడా, ఎవరికైనా చెప్తే బెదిరిస్తున్నారని, చెప్పొద్దు, చెప్తే మాత్రం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించడం కూడా జరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఓం సన్యాసరావు వలన తమ కుటుంబానికి కూడా ప్రాణహాని ఉందని, తన తండ్రికి కూడా ఈ వేధింపుల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు అన్నదానం చూసుకుని తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కూడా ఆమె చెప్పడం జరిగింది. అంతేకాక మరీ దారుణంగా ఆడపిల్ల పుట్టిందని అత్తింటికి రావద్దంటూ కూడా ఇబ్బంది పెడుతున్నారని రోహిణి అయితే సిపికి కంప్లైంట్ చేసింది. ఒమ్మి సన్యాసరావు గతంలో కార్పొరేటర్ పనిచేశారు. ఆర్లో ప్రాంతంలో టీడీపీ నాయకుడిగా ఉంటున్నారు ఆయన తూర్పు నియోజకవర్గంలో. ఈ మేరకు టీడీపీ నాయకులకు కూడా చెప్పినప్పుడు కూడా ఎవరో పట్టించుకోకపోవడంతో గత్యంతరమైన పరిస్థితుల్లో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా పార్టీ కానీ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ కలవ చేసుకుని తమకు న్యాయం చేయాలని కూడా ఆమె కోరుతుంది. తమకి ప్రాణహాని ఉందని కూడా హెచ్చరిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ₹1 కోటి ఇప్పుడు అదనంగా ఎక్కడి నుంచి తేవాలి, ఆడపిల్ల పుట్టిందని రావద్దంటూ ఎంతవరకు సాగుదని కూడా ఆమె పేర్కొనడం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆమె అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. వరలక్ష్మి. రైట్ వాసు, థ్యాంక్ యూ.